ఎవరైతే ఆన్లైన్లో ఒక జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది కూడా ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంది. వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. దాంతోపాటు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ అకౌంట్ మీరు ఎయిర్టెల్ సిమ్ ఉన్న వాళ్ళే తీసుకోవాలని లేదు. మీరు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నా, జియో వాడుతున్నా, విఐ వాడుతున్నా, ఏ నెట్వర్క్ ఉన్నా పర్వాలేదు, మీరు ఈ యొక్క ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు స్టూడెంట్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా, సాలిడ్ జాబ్ చేస్తున్నా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ అకౌంట్ని మీరు అన్ని యూపీఐ యాప్స్లో లింక్ చేసుకుని డే టు డే యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది అంతా కూడా ఆన్లైన్ ప్రాసెసే, ఎటువంటి ఆఫ్లైన్ బ్రాంచెస్కి మీరు వెళ్ళక్కర్లేదు. అంతకంటే ముందు కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇప్పుడు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అప్లై ఆన్లైన్ చేయడం కోసం డిస్క్రిప్షన్ ఆఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైతే సిమ్ ఉందో అది ఎయిర్టెల్, జియో ఏదైనా పర్వాలేదు, దాని మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత దానికి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకుని ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో లాగిన్ అయితే అవ్వండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. కింద మీకు షాప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే అక్కడ ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దానికోసం ముందుగా మీకు ఎయిర్టెల్ మనీ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సో అక్కడే మీకు కంటిన్యూ చేసుకుంటే బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్, వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ అంటే సో మీరు ఇదర్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన నెంబర్ కూడా కింద ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ అయితే చేసుకోండి. తర్వాత ఒక 4 డిజిట్ ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకుంటే మీకు ఎయిర్టెల్ మనీ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షాప్ ఆప్షన్లోకి రండి. అక్కడ ఓపెన్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన ఫుల్ బెనిఫిట్స్ అనేవి చూపిస్తారు. ఇది మనకి సేవింగ్స్ అకౌంట్ కాబట్టి అప్ టు 7% వరకు ఇంట్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కింద ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద పర్మిషన్ పెట్టుకుని కంటిన్యూ అవ్వండి. ఆ తర్వాత మీకు సెల్ఫీ అయితే అడుగుతారు, సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో దాన్ని బట్టి మీకు కేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకొని, లేదంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొసీడ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎడిషనల్ డీటెయిల్స్లో మీరు ఏ వర్క్ చేస్తారు, ఇన్కమ్ ఏంటి అవన్నీ మెన్షన్ చేయండి. సో ప్రొసీడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు నామినీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మదర్ కానీ, ఫాదర్ కానీ, మీకు పార్ట్నర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ అయితే చేయండి. తర్వాత పేజ్లో మీకు కంప్లీట్ అకౌంట్ సెటప్ అని మీకు అమౌంట్ అనేది యాడ్ చేసుకోమంటుంది. అక్కడ మినిమం 10 రూపీస్ నుంచి 100 రూపీస్, 200 మీ ఇష్టం. ఎంతైతే అమౌంట్ యాడ్ చేస్తున్నారో అది మీకు అకౌంట్లో యాడ్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు దాని నుంచి విత్డ్రా తీసేసుకోవచ్చు. అకౌంట్లో ఉంచాల్సిన పని అయితే లేదు. ఇది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి. సో అక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ చేసుకోండి. తర్వాత మీ ఫోన్లో ఉన్న యూపీఐ యాప్స్ వస్తాయి. దాని ద్వారా మీరు అమౌంట్ అనేది ఈ అకౌంట్కి యాడ్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత మీకు అకౌంట్ యాక్టివేషన్ అని చెప్పి మీకు లిస్ట్ వస్తుంది. సో అదంతా కంప్లీట్ అయిపోతే సక్సెస్ఫుల్గా మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది. కావాలంటే అక్కడ మీకు డెబిట్ కార్డ్ ఫిజికల్ది ఆర్డర్ చేసుకున్న ఆప్షన్ అయితే ఇస్తారు. కానీ దానికి ఛార్జెస్ అయితే ఉన్నాయి, 349 రూపీస్ అనేది. అది అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసి కింద ఎగ్జిట్ ఏరియా మీద క్లిక్ చేస్తే మీకు బ్యాక్ వచ్చేస్తే అక్కడ మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. వేవ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. పైన మీ అకౌంట్ సంబంధించిన ఏవైతే అమౌంట్ ఉందో మీరు యాడ్ చేసిన అక్కడ చూపిస్తారు. దాన్ని మీరు కావాలంటే యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ కూడా చేసేసుకోవచ్చు. కింద మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి దాన్ని చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ. అక్కడ మీకు హిస్టరీ కానీ, సో మీ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ అవన్నీ ఉంటాయి. అక్కడ నుంచి దాన్ని మేనేజ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని మీరు డైరెక్ట్గా అన్ని యూపీఐ యాప్స్కి లింక్ చేసేసుకోవచ్చు. అలాగే వర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని యూపీఐ కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన ఛార్జెస్ చూసుకుంటే అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మనకి 50 రూపీస్ అనేది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి. తర్వాత మనకి అకౌంట్ ఫెసిలిటేషన్ ఛార్జెస్ అనేవి 100 రూపీస్ ఉంటుంది పర్ ఇయర్కి. దాంతోపాటు మీకు ఏదైతే వర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుందో దానికి కూడా మనకు కొంచెం ఛార్జెస్ అయితే ఉన్నాయి. 50 రూపీస్ ఉంటుంది వర్చువల్ డెబిట్ కార్డ్కి. అదే ఫిజికల్ డెబిట్ కార్డ్ అనుకోండి 350 రూపీస్ వరకు ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను. ఎలా ఓపెన్ చేయాలి, బెనిఫిట్స్ ఏంటి, ఛార్జెస్ అవన్నీ కూడా. సో ఎవరైతే ఒక జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఆల్రెడీ తీసుకోవాలనుకుంటున్నారో దీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో కోటక్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ గురించి వీడియో చేశాను. సో పైన ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో వీడియో ఉంటుంది, దాన్ని కూడా చెక్ చేయండి. అందులో కూడా మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండానే మీకు ఫ్రీగా సేవింగ్స్ అకౌంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.